హాయ్ హలో ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. ఓకే, మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక తను బాలశ్రీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అంటే లోపల ఇంకా చుట్టాలు అందరూ ఉంటారు కదా. సో వాళ్ళ వరకు అయితే ఇంకా బాబుకి చిన్న బర్త్డే పార్టీ అయితే చేస్తున్నారు. ఈవినింగ్ వచ్చేసి ఫంక్షన్ హాల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి చిన్న డెకరేషన్ చేసి బాబుకి బెలూన్స్తో గేమ్ అయితే ఆడిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫోటో షూట్ వాళ్ళు అయితే వచ్చారు. ఆల్రెడీ డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా పక్కన ఉన్న దాంతో అందులో వాటర్ పోసి బాబుని అందులో ఆడిస్తారనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది ఎక్కడ అన్నది మొత్తం అంతా నేను స్టెప్ బై స్టెప్ అయితే తీసాను అనమాట. సో కొన్ని దగ్గర నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను, అక్కడప్పుడు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి బాబుకి ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. అంటే మామూలుగా బర్త్డేకి ముందు షూట్ చేశారు, బేబీ షూట్ అయితే ఉంటుంది కదా, అదైతే చేశారనమాట. అది బర్త్డే ఫంక్షన్లో కేక్ కటింగ్ దగ్గర వస్తారు కదా, సో అక్కడ రిలీజ్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ చుట్టాల వరకు లోపల బెలూన్స్తో అలాగే స్విమ్మింగ్ పూల్ లాగా అందులో బాల్ వేసి పిల్లలతో అయితే ఆడిపిస్తారనమాట వాటర్తో. ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ అయితే కూర్చొని అయితే ఉన్నారు. సో అందరూ అక్కడ ఉంటే కనపడదు కదా, అందుకనేసి ఇక్కడ కూర్చొని అయితే చూస్తూ ఉన్నామన్నమాట. సో బర్త్డే అనగానే అల్లరి పిల్లలది కదా, సో అలానే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక్కడ బాబు దగ్గర అయితే ఇంకా బొమ్మలు అయితే వేసేసి ఆడిపిస్తూ ఉన్నారు. కానీ ఫోటోకి అయితే ఇలా పిక్స్ దగ్గర కొంచెం అలా కూర్చొని బొమ్మలతో అయితే ఆడుకుంటూ ఉంటాడు. బట్ లాస్ట్లో అయితే కొంచెం కరెంటు పోయేసరికి కొంచెం డిస్టర్బ్ అయిందనమాట. సో ఇంకా పిల్లలందరూ వచ్చేసి ఇంక ఇలా ఆడుతూ ఉన్నారు. అక్కడ బాబు చెల్లి వాళ్ళ తోటికోడలు వాళ్ళ బాబు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా టబ్లో కొన్ని వాటరు అలాగే ఫ్లవర్స్ అలాగే కొన్ని బాల్స్ వేసి ఆడిస్తారనమాట. స్విమ్మింగ్ పూల్ లాగా బాబుకి అయితే సరిపోద్ది కదా చిన్నది, ఇంకా అందుకనేసి అందులోనే వేసారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలందరూ ఆడతారు. నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు, చూస్తూ ఉండండి. ఈ విధంగా అయితే ఈ మార్నింగ్ చేసే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇలా సేమియా అందరూ తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో భోజనం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము 2:30కి అలా బయలుదేరాము. అంటే ఆఫ్టర్నూన్ బయలుదేరాము, వచ్చేసరికి ఈవినింగ్ 4 అయింది. కరెక్ట్గా మేము బయలుదేరేటప్పటికైతే వర్షం లేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. గాలివాన ఫుల్గా అయింది. ఇంకా అందరం కలిసి బీచ్కి వెళ్దామని అయితే ఇంకా అనుకున్నాము. బట్ సో అందరూ రెడీ అయిపోయారనమాట. ఇంకా అప్పుడు ఆటో బుక్ చేసుకొని ఇంకా కొంచెం మంది కార్లో కొంచెం మంది ఆటోలో అయితే వెళ్ళారు, ర్యాపిడోలో బుక్ చేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా పిల్లలందరూ కలిపి ఇలా కారులో అయితే వెళ్ళాము. సో ముందు వచ్చేసి మా మమ్మీ వాళ్ళు కూర్చున్నారు, మేమైతే ఇంకా మా అన్నయ్య మా వదిన నేను పిల్లలు వేసుకొని కారులో వెళ్ళామన్నమాట. ముందు మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఇంకా అందులో వెళ్ళారు. డాడీ మా చెల్లి రాలేదు, మా మధ్య గారు కూడా రాలేదన్నమాట. ఇంటి దగ్గర ఇంకా బర్త్డేకి సంబంధించిన పనులు అయితే ఉంటాయి కదా, అవి చూసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము వచ్చేసి ఫంక్షన్ ఇంకా వెళ్దాము అని ఇలా సరదాగా బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. చూస్తుంటే భూమి ఆకాశం రెండు కలిసిపోయినట్టు అనిపించింది ఇలా అక్కడి నుండి చూస్తే. దగ్గరికి వస్తేనేమో వాటర్ సౌండ్ ఫుల్ భయం అనమాట. ఒకసారి చూసేసేయండి, భూమి ఆకాశం రెండు కలిసిపోయినట్టు, ఇంతటితో భూమి అయిపోయిందేమో అన్నంతగా ఉందన్నమాట.
ఆ చివరి నుంచి చూస్తే దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నీ మేము వీడియో తీయడానికైతే అవ్వలేదన్నమాట. ఫుల్ భయమేసింది నాకు. పిల్లల్నంట ఫ్రీగా వదిలేయాలంట బీచ్‌ల దగ్గర. నాకేమో ఇంకా చెల్లి వాళ్ళ పాప, అన్నయ్య వాళ్ళ పిల్లలు, ఇంకా మామయ్య వాళ్ళ పిల్లలు ఇంకా అందరూ ఉన్నారు. నాకైతే భయమనమాట ఫుల్లు. మమ్మీ వచ్చేసి ఏం పర్లేదు మేము ఉన్నాం కదా అనేసి అంటారు. కానీ నాకైతే ఫుల్ భయమనమాట. ఇంక ఈ విధంగా బీచ్ దగ్గర మూరి మిక్చర్ అవి తీసుకొని అక్కడ కొంచెంసేపు కూర్చొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అందరం ఫ్రెష్ అయిపోయి అయితే కూర్చున్నామన్నమాట. ఇక్కడ ఏంటంటే 1 అవర్ అయితే కరెంట్ లేదనమాట. ఇంకా గాలివానకి మొత్తం ఇన్వర్టర్ ఇంకా కరెంట్ లేదనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వచ్చిన వెంటనే రెడీ అయిపోయాము. సో ఇంకా ఇదనమాట. అందరూ ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. మమ్మీ వచ్చేసి ఇంకా ఫొటోస్ తీయమనేసి అంటున్నారనమాట. అక్కడ ఒకటి బాబుకి వచ్చేసి ఇంకా చెల్లి అయితే రెడీ చేస్తుంది. మా అన్నయ్య వాళ్ళ పాప చూడండి ఆ డ్రెస్ వేసుకుంది కానీ బట్ మొహం అయితే డల్గా ఉంది. ఎందుకు అంటే డ్రెస్ అంట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందంట, గుచ్చుకుంటుంది. అంత సాఫ్ట్గా ఉండాలి. మా పిల్లలకి, చెల్లి వాళ్ళ పిల్లలకి, అన్నయ్య వాళ్ళ పిల్లలకి హెవీగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలన్నమాట ఏ డ్రెస్ వేసుకున్నా. సో ఇంక అందరం రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. సో అందరం అయితే ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా అందరూ అప్పుడే ఒకరు వస్తూ ఉన్నారు. ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది, 6 దాటిపోయిందనమాట. యాక్చువల్గా 5:30కి అలా వచ్చేసి కొంచెం ఫోటోషూట్ అవి తీద్దాం అనుకున్నారు, బట్ లేట్ అయిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు, మా అన్నయ్య వాళ్ళకి కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారు. మా తాతయ్య గారు, అలాగే మా బాబాయ్, మా పిన్ని, మా వారు. ఇంక మేమైతే అక్కడ కూర్చున్నాము. ఎంట్రన్స్లో అయితే కర్బూజా జ్యూస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా అందరూ అవి తీసుకొని ఇస్తే తాగుతున్నారనమాట. ఇంక మా చెల్లి అయితే అక్కడ ఉంది, బావని తీసుకొని ఇప్పుడే వచ్చారు. ఇంకా మేమైతే ఇలా కూర్చొని ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా డిన్నర్ కోసం అయితే అన్నీ సర్దుతున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఇక్కడ బాబుది ఇక్కడ నేను షూట్ అయితే అంటే బర్త్డేకి ముందు చిన్న సాంగ్ అయితే చేయించారనమాట. అది నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, ఒకసారి మీరే చూసేసేయండి, ఓకేనా మరి. ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అయితే అవుతుందన్నమాట. పిల్లలందరూ ఒక దగ్గరే నుంచోవాలనేసి అందరూ చిన్న చిన్న పిల్లలు అనమాట. ఇంకా అందరూ ఒకే దగ్గర కూర్చుంటామని అంటున్నారు. సో ఈ విధంగా కేక్ కటింగ్ అవగానే కరెంట్ అయితే కట్ అయింది. అంటే ఒక్కసారి కేక్ కటింగ్ అవగానే అందరూ అరిచేశారనమాట. సో అప్పుడు చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ వీడియో అయితే నేను ఇందులో యాడ్ చేయడం లేదు. సో ఎందుకంటే ఇంకా అప్పుడు నేను చీకటిగా ఉందని చెప్పేసి వీడియో తీయలేకపోయాను. బట్ అప్పుడైతే కేక్ కటింగ్ అవ్వగానే అందరూ అరవడం వల్ల చాలా బాగుంది. వీడియో యాడ్ చేసుంటే ఇంకా బాగుండేది. ఇక్కడ వచ్చేసి అందరూ క్లాప్స్ అయితే కొడుతున్నారు. సో చూడండి, సో ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అవ్వగానే డిన్నర్కి అయితే వచ్చేసారు. డిన్నర్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెను, మటను, చికెన్ బిర్యానీ, ఇంకా అలాగే కొన్ని ఐటమ్స్ పెట్టారు. బట్ నేను చూడలేదు, ఎందుకంటే నేను ఈరోజు నాన్ వెజ్ తినను కాబట్టి అటువైపు వెళ్ళలేదు అనమాట. ఇంకా అందుకనేసి ఓన్లీ టిఫిన్ సెక్షన్ వైపే వెళ్ళాను కాబట్టి నేను అన్నీ చూపించలేకపోయాను. సో ఇక్కడ వచ్చేసి చూపిస్తా చూడండి. ఇంకా నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ వీడియో తీసేటప్పుడు చూసాను కానీ నాకు అంతగా తెలియదు అనమాట. ఇక్కడ వచ్చేసి స్వీట్ ఏదో పెట్టారు.
సో చాలా బాగున్నాయని అయితే చెప్పారనమాట. కర్రీస్ అన్నీ బాగున్నాయి, బిర్యానీ అయితే బాగుంది అని చెప్పారు నాన్ వెజ్ తిన్నవాళ్ళు. సో నేను తినను, మా వారు తినరు, మమ్మీ తినదు. సో డాడీ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, తమ్ముడు, అన్నయ్య వాళ్ళు తింటారు. సో నేనైతే తినలేదనమాట. ఇక్కడ వచ్చేసి మేము అటువైపు టిఫిన్ సెక్షన్ అయితే పెట్టారు. ఇంకా మేము టిఫిన్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో స్వీట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇడ్లీ, వడ, అలాగే బొంబాయి చట్నీ, అలాగే టమాటా చట్నీ, పల్లి చట్నీ. సో ఈ విధంగా టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్ అలానే కిడ్లీ అయితే ఇచ్చారు. నేనైతే ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఒకటి వచ్చేసి వెనిలా ఫ్లేవర్ ఏదో ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి స్ట్రాబెర్రీ అనమాట. నేను తీసుకుని తిన్నాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. మరి వీడియో ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.